ఓడిపోయినప్పుడు తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరు అని. యుద్ధం గెలిచేంత వరకు శబ్దం చెయ్యకు మిత్రమా, ఎందుకంటే నీ గెలుపే ఒక మహా శబ్దమై ఈ ప్రపంచానికి వినిపిస్తుంది గనుక. జీవితంలో ఎంతమంది మనల్ని తక్కువ చేసి చూసినా, అవమానించినా మనం వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి. మనం ఏంటో నిరూపించాలి. మిత్రమా, ఆలోచించే మనసు వృధా, శ్రమించే శరీరం లేకపోతే. కాబట్టి ఆలోచించి ఓడిపోకు, గట్టిగా ప్రయత్నించి ఓడిపో. ఓ మంచి అనుభవమైనా వస్తుంది. జీవితమనే నాటకంలో ప్రతి పాత్ర నిన్ను పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో కాలాలు మారుతున్న నేపథ్యంలో అవసరాన్ని బట్టి మనుషుల స్వభావాలు కూడా మారుతుంటాయి. మనం గమ్యం వెంట వెళ్ళాలి, కానీ ఆ గమ్యం మన వెంట రాదు. నిన్న కన్నా ఈరోజు మెరుగ్గా ఉండడానికి నీతో నువ్వే యుద్ధం చేయి. ఒంటరితనం గొప్ప అద్దం, ఎందుకంటే అది నిన్ను మాత్రమే నీకు చూపిస్తుంది మరి.